ప్రస్తుతం ఉద్యోగాలు చేసేటువంటి మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అదే స్థాయిలో వాళ్ళు వర్క్ చేసేటువంటి వర్క్ ప్లేసెస్లో కూడా వాళ్ళపైన అఘాయిత్యాలు కానివ్వండి, వేధింపులు కూడా పెరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల కేసులు కూడా మనకు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటారో వర్క్ చేసినటువంటి ప్లేస్లో వాళ్ళపైన జరిగేటువంటి ఈ వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వం పోస్ట్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఈ పోస్ట్ యాక్ట్ అంటే ఏంటి? ఈ పోస్ట్ యాక్ట్ ప్రకారం ఓన్లీ మహిళలే కంప్లైంట్ చేయొచ్చా? ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ కంప్లైంట్ చెల్లుబాటు అవుతుంది. అలాగే మనకు మహిళలపైన ఏదైనా వేధింపులు జరిగితే సాధారణంగా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టేటువంటి సందర్భం ఉంటుంది. అలాంటప్పుడు ఈ పోస్ట్ యాక్ట్ ప్రకారం కంపెనీల్లోనే ఎట్లా మనం కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ పోస్ట్ యాక్ట్ అనేది మనం చాలా రోజులుగా వింటూ ఉన్నాం, కానీ చాలామంది మహిళలు కూడా దీనిపైన పెద్దగా అవగాహన లేదు. ఈ మధ్య మీలాంటి వాళ్ళు కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో జనరల్గా ఏంటి మేడం, అంటే పోస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు, ఎలాంటి సందర్భంలో ఈ యాక్ట్ రావడం జరిగింది? సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ 2013 యాక్ట్ అది. అంటే షార్ట్గా పాష్ యాక్ట్ అంటారు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఇది 2013లో వచ్చింది. మీరు అన్నట్టుగా చాలా తక్కువ అవగాహన ఉంది. ఇది జనరల్గా ఏంటంటే ఒక కంపెనీస్లో అంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారో వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా వర్క్ చేసుకునేటట్టు, కాన్ఫిడెంట్గా వర్క్ చేసుకునేటట్టు ఈ యాక్ట్ వచ్చింది. అంటే దీన్ని మెయిన్గా మీరు అన్నట్టుగా ఎందుకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఉందమ్మా. దాంట్లో ఏంటంటే ఒక రాజస్థాన్లో అంటే ఒక రిమోట్ ఏరియా, అది లిటరల్గా సొసైటీకి అంటే రిమోట్ అంటే ఇంకా మీకు తెలుసు కదా ఆధునిక సో అలాంటి ప్లేస్లో ఒక సోషల్ వర్కర్ ఉండేది, భావరీదేవి అని. తను ఏం చేసేది, చైల్డ్ మ్యారేజెస్, అంటే రాజస్థాన్లో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి, ప్రాహిబిట్ చేయటానికి తను అక్కడ ఒక చైల్డ్ మ్యారేజ్ అట్లా చాలా ఆపేది, అంటే అవేర్నెస్ తెచ్చేది. అలా డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ కానీ ఇలాంటి వాటికి. సో ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆపే సందర్భంలో దానికి అవటం అయితే అయిపోయింది, ఆ చైల్డ్ ఏదైతే ఆపాలనుకుందో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం అక్కడ పేరున్నోళ్ళు కాబట్టి ఆ విలేజ్లో అయిపోయిన నెక్స్ట్ ఎవరైతే ఈ ఆపాలని అనుకున్న సోషల్ వర్కర్ ఉందో, అంటే కమ్యూనిటీ వర్కర్, తన మీద రేప్ చేయబడ్డారు. ఎవరు అంటే అది బాల్య వివాహంలో, చైల్డ్ మ్యారేజెస్ అంటే దాదాపు అది చాలా చిన్న పిల్లలది. వాళ్ళ ఫాదర్ కూడా వన్ ఆఫ్ ద పర్సన్. లిటరల్గా ఒక 5 మగవాళ్ళు కలిసి ఆ లేడీ మీద చేశారు, దట్ టు వాళ్ళ హస్బెండ్ ఉండగా. సో ఆ రేప్కి గురైన ఆమె నేను ఇలా అయిపోయానని కూడా ఆగకుండా జనరల్గా ఈవెన్ ఎంత చదువుకున్న ఏది చేసినా చాలా వరకు అమ్మాయిలు ఆగిపోతారు. అంటే మహిళలు, విమెన్ కానీ ఇది అయిపోయింది ఇంకా మనకెందుకని కానీ, లేదా ఫ్యామిలీలో కూడా ఫోర్స్ చేసి ఇవన్నీ నీకెందుకు అని ఆపుతారు. కానీ ఆమె అట్లా ఆగిపోకుండా వెంటనే కేసు వేసింది. కేసు వేసేటప్పుడు కూడా పోలీస్ వాళ్ళు కూడా సహకరించలేదు ఆమెకి, కానీ కేసు వేసింది. వేసినప్పుడు లోయర్ కోర్ట్స్లో ఓడిపోయింది. తర్వాత హైకోర్టులో కూడా దాదాపు తను సాక్ష్యాధారాలు అంటే ఇలాంటి వాటికి సాక్ష్యాధారాలు లేవని కొట్టేసినప్పుడు తర్వాత విశాఖ అనేది ఆమె పేరు కాదు, ఆమె పేరు, ఆ మహిళ యొక్క పేరు వేరు. విశాఖ అనేది ఒక ఎన్జిఓ. ఈ కేసు తీసుకొని వాళ్ళు అప్పుడు ఈ కేసుని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. చేసినప్పుడు ఆమె ట్రయల్ కోర్టులో, హైకోర్టులో అయిపోయి సుప్రీంకోర్టులో ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేశారు. అంటే ఈ వర్కింగ్ ఉమెన్ గురించి జస్ట్ ఒక ఎక్కడో విలేజ్లో అంటే అంటే డెవలప్ కాని ప్లేస్ రాజస్థాన్లో జరిగిన ఇన్సిడెంట్తో ఇది ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అయిపోయి దాని మూలాన ఒక ఐసీసీ అంటే కొన్ని కమిటీస్ ఫామ్ చెయ్యాలి అని చెప్పారు. అంటే ఎక్కడైతే వర్క్ ఉంటుందో అంటే వర్క్ ప్లేస్లో కూడా 10కి అబవ్ ఎంప్లాయీస్ ఉన్న ప్లేస్లో అది మ్యాండేటరీ, అంటే షెల్ ప్రొవిజన్ తప్పకుండా కాన్స్టిట్యూట్ చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు. ఈ 10కి తక్కువ ఉంది మీరు అడగొచ్చు, 10కి తక్కువ ఉంటే అయితే అది లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు. సో ఎక్కువగా మనం చూసేది కూడా 10కి అబవ్ ఉండి చాలా వరకు ఎంప్లాయీస్ ఉంటారు, అంటే అమ్మాయిలు అబ్బాయిలు వర్క్ చేస్తారు. సో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఎవరి మీద ఉంటుంది బర్డెను?
ప్రివెన్షన్, ప్రాహిబిషన్, రిడ్రెసల్, ఈ 3 కూడా ఎంప్లాయర్ యొక్క బాధ్యత. ఓకే. అంటే ఎవరైతే వీళ్ళని ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటారో, సో ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి, వర్క్ చేసే ఉమెన్ ఏ టైం అన్నా అవనియండి, వాళ్ళ టైమింగ్స్లో వాళ్ళ ప్లేస్లో, ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తే మీ జనరేషన్లో అంతా ఎంఎన్సీ కంపెనీస్ నైట్ డ్యూటీస్ కూడా చేస్తున్నప్పుడు అంటే ఫిజికల్గా ఆఫీస్ అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మిడ్ నైట్ అయింది. ఎందుకంటే బయట కంట్రీ ఆఫీసెస్ అన్నీ వేరే కంట్రీ ఆఫీసెస్ కాబట్టి టైమింగ్స్ గురించి. ఒక మహిళ ఆ టైంలో 2 o'clock అట్లా ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఎవరి బాధ్యత, ఎంప్లాయర్ యొక్క బాధ్యత ట్రాన్స్పోర్టేషన్లో కూడా తను సేఫ్గా ఉంటూ ఇంటికి వచ్చేటట్టు. సో మహాత్మా గాంధీ అన్నారు కదమ్మా, మనకంటే ఏ రోజైతే మహిళ అర్ధరాత్రి వచ్చిందో మనకప్పుడు ట్రూ ఇండిపెండెన్స్ అని. సో అట్లా అది ఇక్కడ మొత్తము ఈ యాక్ట్లో కూడా బాధ్యతలన్నీ కూడా క్యాస్ట్ చేసేది ఎంప్లాయర్ యొక్క బాధ్యత. సో ఈ యాక్ట్ వచ్చిన 2013, బాధ్యత ఎంప్లాయర్ మీద ఉంటుంది ఎవరైతే హైర్ చేసుకుంటారో. ఈ యాక్ట్ వచ్చింది కూడా ఈ కేసుని బట్టి. దిస్ ఇస్ అ మెయిన్ కేసు అసలు రావటానికి. అంటే ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్తో మొత్తము ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత సెక్యూర్డ్ అంటే వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి ఐసీసీ కమిటీ ఫామ్ చేశారు. కమిటీస్లో వాళ్ళు జరిగే చోట్ల వాళ్ళు ఏమన్నా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంటే అక్కడ వెళ్ళి చెప్పొచ్చు. ఇబ్బందికర సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎంప్లాయర్కి ప్రాపర్ వర్క్ వాళ్ళు ఎఫెక్టివ్గా ఇవ్వలేరు. సైకలాజికల్గా మెంటలీ డిప్రెస్ అయిపోతారు, డిప్రెషన్లోకి గురవుతారు. సో వాళ్ళు ఆ ఎఫెక్టివ్ ఇవ్వనప్పుడు, వాళ్ళు పర్సనల్గా హెల్త్ ఇష్యూ మెంటలీ ఫిజికలీ సఫర్ అవుతున్నప్పుడు, సో ఆ బాధ్యత అంతా ఎంప్లాయర్ యొక్క బాధ్యత. వాళ్ళని చాలా ప్రొటెక్టివ్గా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం అని. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మీరు కమిటీ గురించి చెప్పారు కాబట్టి, ఉమెన్ ఎలాంటి వేధింపులకు గురైనప్పుడు మాత్రమే ఆ కమిటీ ముందు వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఎలాంటి వేధింపులు ఆ మహిళ మీద జరిగి ఉండాలి? ఇక్కడ మీరు అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు, ఐసీసీ. అది ప్రతి ప్లేస్లో కాన్స్టిట్యూట్ చేస్తారు కదా, ప్రతి ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్లేసెస్లో కాన్స్టిట్యూట్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే విమెన్ ఎప్పుడైతే అంటే లేడీసు జెంట్స్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా సెక్షువల్ హరాస్మెంట్ ఇది ఉన్నదే యాక్ట్, సెక్షువల్ హరాస్మెంట్. సో సెక్షువల్ హరాస్మెంట్లో కూడా ఇట్ కెన్ బి అ వర్బల్, ఫిజికల్ అండ్ వర్బల్, నాన్ వర్బల్ కూడా ఉండొచ్చు. అంటే ఎట్లంటే ఇప్పుడు కొంతమంది ఏంటి మాటలతో అంటే అది అసభ్యకరంగా మాట్లాడటం కానీ చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇబ్బంది పెట్టడం వాళ్ళు అది అంటే జనరల్గా ఎవరు చేస్తారమ్మా, హయ్యర్ అంటే ఎవరికైతే ఎక్కువ పొజిషన్లో ఉంటారో. ఇప్పుడు ఎంప్లాయర్ అనేది డిఫరెంట్ ఉంటారు, వాళ్ళ బాసెస్ ఇప్పుడు అందులోనే పెద్ద ఇదిలో ఉన్నోళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ అంటే చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళ ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు అండ్ ఫిజికల్గా టచ్ చేయటం కానీ. టచ్లో కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది స్కూల్స్లో కూడా నేర్పిస్తున్నారు ఇవాళ రేపు పిల్లలకి, ఏది కరెక్ట్ టచ్, ఏది ప్రాపర్ ఇంప్రాపర్ టచ్ అనేది. అట్ ద సేమ్ టైం నాన్ వర్బల్. ఇప్పుడు మనం అనేది టచ్ అంటే ముట్టుకుంటే తెలుస్తుంది ఇట్లా చేశారు కాబట్టి అనేది చెప్పేది. నాన్ వర్బల్ ఎట్లుంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే అర్థమైపోతుంది. అంటే అది ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ యొక్క మహిళ అందుకు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వగలదు. సో ఇలాంటివి తను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అట్లా జరుగుతున్నప్పుడు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సెన్స్ ఎవరైనా పిల్లల మధ్యలో, కాలేజ్ పిల్లల మధ్యలో కానీ లేదా ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయీస్ మధ్యలో జరుగుతున్నప్పుడు రిటర్న్ కంప్లైంట్ తీసుకెళ్ళి ఐసీసీ ముందు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చమ్మా. ఫైల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని పిలిపిస్తారు. అంటే ఎట్లా ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ ఆ మహిళ యొక్క రిటర్న్ కంప్లైంట్ని బట్టి యాక్ట్ చేస్తారు. మేడం, అంటే ఈ యాక్ట్ ప్రకారం ఓన్లీ మహిళలే కంప్లైంట్ చేయొచ్చా, లేదంటే జనరల్గా కొందరు గ్రడ్జ్ ఉండి కూడా ఒక ఎంప్లాయీ మీద ఫేక్ కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఒక మహిళ వెళ్ళి ఇతను నా మీద ఇలా అబ్యూస్కి పాల్పడ్డాడని చెప్పగానే కంప్లైంట్ తీసుకుంటారా, లేదంటే ఏమైనా విట్నెసెస్ కూడా ఉండాలా దానికి తోడుగా? జనరల్గా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అంటే అగ్రీవ్డ్ పార్టీ మహిళనే ఉండాలి, అంటే విమెనే ఉండాలి.
సో దానికి ఒకవేళ అది కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మామూలుగా విట్నెసెస్ ఉన్నప్పుడు ఎవరైనా అవ్వచ్చు, విట్నెసెస్ మేల్ కెన్ బి ఫీమేల్ కూడా అవ్వచ్చు వాళ్ళకి. అయితే మీరు అడిగిన దాంట్లో ఏంటంటే గ్రడ్జ్తో కానీ ఏదైనా ఫాల్స్ కంప్లైంట్ కనుక ఒక మహిళ ఇస్తే అక్కడ నిజంగా సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ లేకుండా, ఏ యాక్ట్ లేకుండా జస్ట్ ఇస్తే సేమ్ అంటే ఏవైతే మనం అంటే జెంట్స్కి అంటే మగవాళ్ళకి మేల్కి ఏదైతే ఉందో సేమ్ అవే యాక్షన్స్ ఈ అంటే సెక్షన్ 14 ఆఫ్ యాక్ట్లో ఉందమ్మా. అంటే ఏమని చెప్తారు, సేమ్ డిసిప్లినరీ యాక్షన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, డిస్మిసల్ కానీ. సో ఏవైతే అన్నీ మనం అంటే ఇప్పుడు జనరల్గా జెన్యూన్ కంప్లైంట్లో ఏవైతే మనం మేల్స్కి అగేన్స్ట్ పోతుందో సేమ్ అదే ఫీమేల్కి కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఫాల్స్ కంప్లైంట్ అనేది ఇవ్వకూడదు, అంటే మిస్యూజ్ చేయకూడదు. ఓకే. సో ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ చేశారే అనుకో, అలాంటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మినిమంగా ఎట్లా ఏమైనా ఈ ఐసీసీ వాళ్ళు ఏమైనా మినిమంగా ఏమైనా ఎంక్వైరీ చేస్తారా, ఎట్లా ఉంటుంది జనరల్గా? అంటే మనం ఎంక్వైరీలోనే తెలుస్తుంది కదమ్మా ఫాల్స్ కంప్లైంట్ అనేది తేలినప్పుడు. అప్పుడు అది జనరల్గా ఫాల్స్ కంప్లైంట్ అని తేలినప్పుడు సేమ్ అదే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది సర్వీస్ రూల్స్ ప్రకారం కానీ, సేమ్ అదే. అంటే అది ఆ కంప్లైంట్ తీసుకున్నప్పుడు ఎవరికీ తెలియదు. ఒక కంప్లైంట్ ఇస్తారమ్మా, ఇచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం, ఏదైనా అంతే కదా. ఇప్పుడు కోర్టులో కేసేస్తాం, ఈ ట్రయల్ కోర్ట్స్లో ఎందుకు ట్రయల్ అంతా అవుతుంది, డైరెక్ట్ చెప్పేయచ్చు కదా వీళ్ళు రైట్ అనేది. అట్లా కాదు కదా, విట్నెస్లు మనకు సాక్ష్యాధారాలు ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎవరు కరెక్ట్ అనే దాన్ని బట్టే కోర్టులో అయినా జడ్జిమెంట్ వస్తుంది. సో సేమ్ వే ఇక్కడ కూడా ఐసీసీ ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తర్వాత ఒకవేళ గనక అది ఫాల్స్ కంప్లైంట్ అని ప్రూవ్ అయితే గనక సేమ్ అంటే సేమ్ పనిష్మెంట్ అంటే ఏదైతే ఉందో అంటే డిపెండ్స్ కదమ్మా, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, ఏ టైప్ ఆఫ్ అన్నిటి మనం ఒకటే అని చెప్పలేము కదా ఇది అనేది. సో సేమ్ యాక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో అంటే మేడం జనరల్గా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం. ఓకే. ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఏమైనా మహిళల మీద వేధింపులు జరిగితే జనరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అవును. సో మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు సో ఈ ఐసీసీ ఎందుకంటే ఏం చెప్తారు మేడం? ఐసీసీ మెయిన్గా ఏంటి, పోలీస్ స్టేషన్కు వాళ్ళు కూడా వెళ్తారా, లేదంటే కేసు అనేది ఇక్కడే క్లోజ్ చేస్తారా ఎంప్లాయ్ మీద చర్యలు తీసుకొని? అంటే అది ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది, పోలీస్కి అది ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది అది ఎవరన్నా ఇవ్వచ్చు. ఓకే. ఐసీసీ అనేది ఇంటర్నల్ అంటే కంఫర్టబుల్. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగారు ఒక క్వశ్చన్ ఏంటంటే ఎంతవరకు ఇది అప్లికబుల్ అవుతుంది. ఒక మహిళ బయటకు వచ్చి జాబ్ చేశాక ఈవెన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం అనేది కంటే కూడా తన కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవుతుంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే తనకు తెలిసిన ఆఫీస్లో కంప్లైంట్. ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయర్, నేను ఫస్ట్ ఈ యాక్ట్లో ఏం చెప్పాను, ఎంప్లాయర్ యొక్క బాధ్యత. సో ఫస్ట్ తనకి ఏదన్నా గ్రీవెన్స్ ఉంది అంటే ఫస్ట్ ఐసీసీ ముందు చెప్పాలి. అంటే చెప్పినప్పుడు ఐసీసీ దగ్గర ఒకవేళ ఇఫ్ షీ సాటిస్ఫైడ్ ఆ డిసిప్లినరీ యాక్షన్, ట్రాన్స్ఫర్, ఇప్పుడు ఇందులో ఈవెన్ ఇట్లా కూడా ఉంటుంది, తను కొన్నాళ్ళు 1 month లీవ్ అంటే కూడా లీవ్ ఇచ్చేస్తారు. సో తను ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు సో ఇక్కడ ఈ ఐసీసీ ఇవి ప్రొసీడింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏం తీసుకోవాలో వాళ్ళ మీద తీసుకుంటారు. అది అయిపోయింది అంటే గనక అక్కడే క్లోజ్ అయిపోతుంది, డిపెండ్స్. అట్లా కాకుండా ఇంకొకటి కూడా అంటే ఇంకొక మనకి క్రిమినల్ కంప్లైంట్ కూడా చేసుకోవాలి అని అంటే అది 2 ways కూడా చేసుకోవచ్చు. ఆ మహిళ అంటే విమెన్ వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడ ఎవరు ఆపరు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకొని ఇక్కడ ఐసీసీ ముందు లేదా ఐసీసీ ముందు చేస్తే పోలీస్ స్టేషన్లో చేసుకోకూడదు అనేది ఏమీ లేదు. ఓకే. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఉద్యోగం చేసేటువంటి ఆఫీసుల్లో మహిళలు ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు సో డైరెక్ట్గా కంపెనీలో ఉన్నటువంటి ఐసీసీ కమిటీ ముందు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరైతే వేధింపులకు గురి చేస్తారో ఆ ఎంప్లాయ్ పైన చర్యలు తీసుకునేటువంటి అధికారం పూర్తిగా ఐసీసీ కమిటీకి ఉంటుందని కూడా మంజీరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత మహిళలు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. వీటిపైన ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ ప్రమోద్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.